కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 46 జీవోను కాఫీలను దగ్ధం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలలో ఉన్న బీసీలంతా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మరో తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే విగ్రహాల సాక్షిగా ఖమ్మంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శక్తివంతులైనటువంటి బీసీ ఉద్యమాన్ని 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు, అట్లాగే టీఎన్జీఓ ఉద్యమానికి ఖమ్మంలో శంఖారావం ఊదినటువంటి రంగరాజన్న గారి యోధులు, అట్లాగే అధ్యాపకులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ జీవో 46ని దహనం చేశారు. మీరు కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ పచ్చి బూటకమైనటువంటి డిక్లరేషన్ అనే విషయాన్ని ఈరోజు బీసీలు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. చాలా బాధలో ఉంది బీసీ సమాజం. బీసీ సమాజానికి సంబంధించి ఇప్పటి వరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పిందేంది, ఇప్పుడు చేస్తుంది. ఇది ఈరోజు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు చెప్పింది చేస్తున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి కాంగ్రెస్ నాయకులు. చాలా వరకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో సమాజంలో సగానికి పైభాగంగా ఉన్నటువంటి బీసీల ఓట్లతో మీరు గెలిచి గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చున్న మిమ్మల్ని బీసీలంతా కూడా నమ్మారు. 42% రిజర్వేషన్ ఇస్తామనుకొని నమ్మారు. వాళ్ళ కోసం నిలబడ్డారు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఏం చేయలే బీసీలు. మాకు జీవో వస్తుంది, మేము సర్పంచులకు సన్నద్ధం అవుతామన్నటువంటి విషయం చెప్తున్నారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లా పరిషత్తుల్లో సగం స్థానాలు మాకు